గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆదివారం పట్టణంలోని గడియారం సెంటర్లో గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని ఆదివారం పట్టణంలోని గడియారం సెంటర్లో గల మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరారు. బడుగు బలహీన వర్గాలకు సమానంగా జనవధమాష ప్రకారం ఇచ్చే విధంగా పార్టీలు నడుము కట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దుడుగు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి అల్లి వేణు యాదవ్, జిల్లా కోశాధికారి జేరిపోతుల రమేష్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధి పుట్ట ఎంకన్న గౌడ్, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునాస ప్రసన్న కుమార్, మహిళా సంఘం అధ్యక్షురాలు సింగం లక్ష్మి, తెలంగాణ బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి కూరెళ్ల విజయ్ కుమార్, మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడి పద్మ, ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కనకయ్య, జిల్లా కోశాధికారి వీరమల్ల నాగరాజు గౌడ్, షర్టు యాదగిరి, పగిళ్ల సైదులు, వల్లకీర్తి శ్రీనివాస్, మల్లెబోయిన సతీష్, పగిళ్ల కృష్ణ, చిర్రబోయిన వెంకన్న యాదవ్, తాళ్ల భద్రయ్య, వల్లకీర్తి యాదగిరి, గోవర్ధన కర్ణాటి, మచ్చగిరి మూడ సైదులు, పల్నాటి మోహన్, శేఖర్, బొజ్జ దుర్గయ్య, బక్కతట్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు. घटना पाड़ रहा క్లాక్ సెంటర్ అందు బీసీ సంక్షేమ సంఘం, మహిళా సంఘం మరియు యువ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మన రిపబ్లిక్ డే జరుపుకోవడం జరిగింది. అయితే మనకి ఎవరైతే దీని కారణమైన అంబేద్కర్ గారు స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి యువత విద్యలో ముందంజ ఉంటూ, ఎందుకంటే ఏ దేశమైతే ఎక్కడైతే ప్రజలు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలంటే మొదటి ముఖ్య ఆయుధము విద్య అని మనకు అంబేద్కర్ చెప్పారు. ఆ రోజు వీధిలాంతర్లో సౌకర్యాలు లేనటువంటి అరకొర సౌకర్యాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అంబేద్కర్ గారు వీధిలాంతర్ కింద చదువుకొని ఈరోజు దేశానికి మనకు రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు అంత ఎత్తుకు ఎదగడానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో అతను లండన్కి వెళ్ళి నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో క్లాక్ టవర్ దగ్గర 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మనకు 1947 మరి ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినా కూడా మన భారతదేశానికి రాజ్యాంగం లేదు. రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రూపొందించిన ముసాయిదా కమిటీ వేసి మరి 1950 26 జనవరికి రాజ్యాంగాన్ని పూర్తి చేసి మరి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో పూర్తి చేసి అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన భారతదేశంలో మరి ఈరోజు మరి పూర్తిగా విధి విధానాలను పరిపాలన భారతదేశాన్ని ముందుకు నడిపేయాలంటే ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆ రోజు కలలు కన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కలలను నెరవేర్చాలని నేటి బాలికలే రేపటి పౌరులు అన్నట్టు మరి ఆ విధంగా మరి 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ నల్గొండ జిల్లా ప్రజలకు బీసీ సంక్షేమ సంఘం నుంచి శుభాకాంక్షలు, గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.
ఈరోజు యావత్ ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ అయినటువంటి రోజు కాబట్టి అందరం కూడా అంబేద్కర్కి తెలియజేస్తూ మిగతా విషయంలో కూడా అందరం కూడా ఈ యొక్క భారతదేశ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు కూడా తన బాధ్యతగా సహాయపడి పద్ధతిగా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ మరొకసారి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.